श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 282వ భాగం. వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతోంది. అంటున్నారు వశిష్ఠ మహర్షి, రామా, వైరాగ్యం బాగా దృఢపడి భోగవాసనలన్నీ శమించినటువంటి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి తత్వజ్ఞుడు, అటువంటి తత్వజ్ఞునికి జగత్తులో ఏ పదార్థం కూడా రంజింపజేయలేదు అని నీకు చెప్పాను గత ఎపిసోడ్లో. ఆ విషయాన్ని వివరించడం కోసం నీకిప్పుడు కచుడు, బృహస్పతి కుమారుడు అయినటువంటి కచుడు ఒకానొకప్పుడు గానం చేసినటువంటి కొన్ని విషయాలను నీకు చెప్తాను అంటున్నారు వశిష్ఠ మహర్షి. అంటే కచుడు బృహస్పతి కొడుకు ఒకానొకప్పుడు మేరు పర్వతం మీదట ఒక అడవిలో నివసిస్తూ ఉండేవాట. కచుడు అంటే బృహస్పతి కొడుకు అన్నమాట. అతడు బాగా బ్రహ్మ విద్యను అభ్యసించాడు. దాన్ని బాగా ఎప్పుడు మననం చేసుకుంటూ ఎప్పుడు కూడా ఆత్మనిష్ఠుడై ఆత్మలో విశ్రాంతి పొందుతూ ఉండేవాడట. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, సమ్య జ్ఞానం అనేటువంటి అమృతం అతని బుద్ధిని నింపేసింది అంటున్నాడు. అంటే అతని బుద్ధి పూర్తిగా సమ్య జ్ఞానంతో నిండిపోయింది. సమ్య జ్ఞానం అంటే ఏంది? రైట్ విజన్, చూడాల్సిన దాన్నే చూడడం, చూడకూడని దానిని తోసిపుచ్చి చూడాల్సినటువంటి దాన్నే చూడడం, దాన్ని సమ్యక్ దృష్టి అంటారన్నమాట, సమ్య జ్ఞానము అంటారు. అటువంటి సమ్య జ్ఞానం బాగా ఆయనలో నిండిపోయిందట, ఆయన బుద్ధిలో. ఇంకా చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, పాంచభౌతికము, నికృష్టము, పేలవము అయినటువంటి ఈ దృశ్య ప్రపంచం పట్ల అతనికి పూర్తి వైరాగ్యం ఏర్పడింది. ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. వైరాగ్యం ఉంది, ముముక్ష ఉందన్నమాట. ఫుల్లుగా ఆత్మస్థితిలోనే ఉన్నాడనమాట. అందువల్ల అతను ఆత్మ కంటే భిన్నమైనది ఏది దాన్ని ఆశించకుండా గద్గద స్వరంతోనట గానం చేస్తూ ఉన్నాడట. తనలో తాను సాలిలోక్వి అంటాం అనమాట. సాలిలోక్వి ఇంగ్లీష్లో అంటాం. తనలో తాను మనసులో స్వగతంగా పాడుకుంటూ ఉన్నాట ఆత్మతత్వాన్ని, ఆయన అనుభవిస్తున్నటువంటి ఆత్మతత్వాన్ని. ఆ కచుడు గానం చేసినటువంటి ఆత్మతత్వాన్ని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి అన్నమాట. ఎలా ఉంది ఆయన గానము అంటే ఏమంటాడు? కిం కరోమి క్వ గచ్చామి కిం గృష్ణామి త్వజానామి. అంటే ఇది రాగయుక్తంగా ఉన్నాయి, పాటల రూపంలో ఉంటాయి, కానీ మనం చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఏంటి? నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఎక్కడికి వెళ్ళాలి? దేనిని తీసుకోవాలి, దేన్ని గ్రహించాలి, దేనిని వదిలేయాలి అంటున్నాడట. అంటూ మొదలుపెట్టి పాటలు పాడుతున్నాడు. తత్వం అంతా ఆత్మతత్వం. ఏమడుగుతున్నాడు? ఆత్మనా పూరితా సర్వం. నా ఆత్మ చైతన్యంతో నిండిపోయింది. ఎలా నిండిపోయిందంటే, నా ఆత్మ చైతన్యం, ఆత్మ అన్న చైతన్యం ఒకటే, కానీ ఇక్కడ ఆయన చెప్పిన వాక్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. నా ఆత్మ చైతన్యంతో నిండిపోయింది. విశ్వమంతా ప్రళయకాలంలో జలం ఎలా పూర్తిగా అంతటినీ నింపేస్తుందో, ప్రళయంలో ఆ జల ప్రళయం వచ్చి ప్రళయంలో మొత్తం జలస్థాపితం అవుతుందట. ప్రళయకాలంలో విశ్వమంతా కూడాను జలంతో ఎలా నిండిపోతుందో అలాగా నా ఆత్మ చైతన్యంతో నిండిపోయింది. నా ఆత్మ చైతన్యంతో ఈ భూనభోంతరాలు నిండిపోయాయి. ఇది కరెక్ట్గా బాగా ఉంది.
నా ఆత్మ చైతన్యంతో ఈ భూ నభోంతరాలు మొత్తం ఇదంతా సృష్టి అంతా కూడాను నిండిపోయింది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? అసలు ఎక్కడికి వెళ్ళినా ఆత్మే. ఏం చెయ్యాలి నేను ఇప్పుడు? ఏం చేసినా ఆత్మే. ఎక్కడికి వెళ్ళినా ఆత్మే, ఏం చేసినా ఆత్మే. దుఃఖం, జీవుడు, సుఖం ఇవన్నీ కూడాను ఆకాశంలాగా శూన్యమైపోయినా ఏమీ లేవు నాకు ఇప్పుడు. నాకు ఒక్కటే కనిపిస్తుంది, సమస్తము ఆత్మమయమే. నాకే దుఃఖాలు లేవు, నాకే కష్టాలు లేవు. నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఎలా ఉన్నాను ఇప్పుడు? శరీరం లోపల, వెలుపల, పైన, కింద, దిక్కులలో, ఇక్కడ అక్కడ అంతా ఆత్మే. ప్రతి పదార్థము ఆత్మ తప్ప మరేది లేదు. ఇది ఆత్మదృష్టి, నిధిధ్యాసన దృష్టి, బ్రహ్మ దృష్టి, ఏకాత్మ భావన, సర్వాత్మ భావన అని మనం మాట్లాడుకునేటువంటి మాటలన్నీ ఇప్పుడు కలిసి వస్తాయన్నమాట. సర్వం ఉన్నది ఆత్మే. ఆత్మ సర్వత్రా ఉంది. అంతా ఆత్మమయమే. ఇదంతా ఆత్మే. ఎలా ఉన్నా మొత్తం ఆత్మలోనే ఉన్నా నేను. జడాలు చేతనాలు ఏమీ భేదం లేదు. జడ చేతనాలు అన్నింటిలోనూ కూడాను ఆత్మగా వ్యాపించి ఉన్నాను. ఆకాశ మండలం అంతా కూడాను, భూనభోంతరాలంటే అన్నీ వచ్చేసాయి కదా. ఆకాశ మండలం అంతా నిండిపోయి సత్మయమైపోయినటువంటి ఆత్మరూపంలో నేను భాసిస్తున్నాను. నేను పూర్ణుడను. ఇవన్నీ కచుడు ఆనందంతో, ఆ బ్రహ్మ ఆ భావనతో, ఆ ఏకాత్మ భావనలో ఉండి చెప్పేటువంటి మాటలు ఇవి. నేను పూర్ణుడను, ఆనంద స్వరూపుడను, సుఖస్వరూపుడను, పూర్ణానంద స్వరూపుడను. నేను సముద్రంలాగా ఏకరూపుడను. నాకు ఇంకా విశేషం అనేది వేరేదనేది లేదు. సామాన్యంగా ఉన్నాను. ఈ ప్రపంచం మొత్తం ఎలా ఉంది? అవికల్పంగా విశేషాలు ఫలానా ఫలానా అనేటువంటి ఆ విశేషాలు లేని స్థితిలో నేను చూస్తున్నాను. ఏమని చెప్తున్నాడు ఈయన? ప్రపంచాన్ని విశేషాలతో చూడొద్దంటున్నాడు. ఫలానా ఫలానాగా చూడొద్దంటున్నాడు. నిర్వికల్పంగా అంతా ఒక మహాసామాన్యంగా చూడు అని చెప్తున్నాడు తన మాటలలో కచుడు. అంతటినీ తన స్వరూపంగానే దర్శించాలంటున్నాడు. నా స్వరూపంగానే దర్శిస్తున్నాను నేను, మీరు కూడా అలా చేయండి అంటున్నాడు. అంతటినీ తన శరీరంగానే చూస్తున్నాడట ఇతను. అంటే ఒక్క ఈ వెస్ట్ శరీరాన్నే కాదు శరీరంగా చూసేది. వెస్ట్ శరీరం శరీరంగా చూడొద్దు, మొత్తం బ్రహ్మాండాన్నే శరీరంగా చూడు అని చెప్తున్నాడు. బ్రహ్మాండం అంతటినీ నీ శరీరంగా చూడు అంటున్నాడు. ఈ ప్రపంచం అంతా ఆత్మ నిండిపోయినట్లుగా చూడమంటున్నాడు. ఆ చైతన్య రసం నిండుగా ఉన్నట్లు. ఎలాగా ఒక పండులో ఏదైనా ఒక పండుని, ఒక నిమ్మపండు టమాటా పండు అయితే కరెక్ట్ చెప్తాం. ఒక టమాటా పండు అనుకోండి, దాంట్లో రసం ఎలాగా నిండుగా ఉంటుందో ఆ రసంలో ఎలాగా పండు అలాగా ఆ మొత్తం చైతన్యంతో నిండిపోయినటువంటి ఇదిగా ప్రపంచాన్ని చూడు. ఎలా గనక నీవు రైట్ విజన్, ఈ రకమైనటువంటి దృష్టిని కనుక నువ్వు పెంచుకుంటే ఇక నీకు అంతా సుఖమే. భయం అనేది ఉండదు. అంతా చైతన్యం నిండిపోతే ఇక నువ్వు మొత్తం చైతన్యం అంతా నిండిపోయింది. నువ్వు ఇటు కదలలేవు మెదలలేవు, అంతా చైతన్యమే. ఎక్కడ కదులుతావిగినా? కదలలేవు మెదలలేవు. నా శరీరం లోపల వెలుపల చుట్టూ మిగతా ఉన్నటువంటి పదార్థాలు, మిగతా అందరి శరీరాల్లోనూ, ఊర్ధ్వంలోనూ, దశ దిశల ఇలా గనక ఆత్మని గన నువ్వు చూడగలిగితే, అలా చూస్తే ఆత్మ తప్ప
నీకు ఇంకేమీ కనపడదు. ఇక నేను ఏం చెయ్యాలి? కిం కరోమి, ఇట్టి స్థితిలో నేనేం చేయాలి? ఏ ప్రయోజనం కోసం పని పెట్టుకోవాలి? ఏ పని పెట్టుకోవాలి? కొత్తగా నేను ఏం సాధించాలి? అంతా సిద్ధమైనప్పుడు ఉన్నది నా ముందు. అంతా సిద్ధమైనప్పుడు సాధనకు అవకాశం ఏదెక్కడ? నేను ఎక్కడ లేను. నేను లేని చోటు ఎక్కడా? నేను అసలు ఖాళీగా ఉన్నటువంటి చోటును ఒక్కసారి చూపండి. అంతా నేను నిండిపోయి ఉన్నాను. నాలో లేనిది, నాకు దూరంగా ఉన్నది అసలు ఎక్కడుంది? దూరంగా అంటే ఎంతలో? దగ్గరగా, నా దగ్గరగా, దూరంగా, వెలుపల. దూరంగా ఎంత ఉందో దగ్గరగా అంత ఉంది, వెలుపల ఎంత ఉందో లోపల అంత ఉంది. ఇక నాకు అసలు కోరాలంటే నాకు కోరిక ఎక్కడుంటుంది అంటున్నాడు కచుడు. అసలు కోరిక అనేది ఎప్పుడు కలుగుతుంది? నీ దగ్గర ఏదైనా ఒక విషయం ఒకటి లేనట్లయితే అది కావాలి అని దాని మీద కోరిక కలుగుతుంది. మనకు దూరంగా ఒక వస్తువు ఉండి దాన్ని మనం దగ్గర తెచ్చుకోవాలి అనేటువంటి ఆ యొక్క అభిలాష కలిగినప్పుడు మనకు కోరిక కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే సర్వము జ్ఞానమయం, అణువు మొదలు ఆకాశం వరకు మొత్తం ఆత్మమయం అయిపోయింది. ఇక కోరికకి అవకాశం ఎక్కడ? ఇది బాగా అర్థం కావాలంటే నువ్వు బాగా విచారణ చేయాలి అని కూడా కచుడి యొక్క ఆ గానంలో అర్థమవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? దీన్ని అర్థం కావాలంటే బాగా విచారణ చేసి పట్టుకో. విచారణ ఎలా సాగాలి? ఈ శరీరం ఏంటి? ఇది దేంతో తయారయ్యింది? ఇది ఎక్కడి నుంచి ఈ సృష్టి అంతా జరిగింది? ఎంతకాలం దగ్గరుంచుకున్నా ఇది టైం వస్తే ఇది వెళ్ళిపోయేదే కదా. ఈ రకమైనటువంటి విచారణ నీవు సాగించి ఆత్మతత్వాన్ని పట్టుకో అంటున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఇది భూతముక్తావళి అనేటువంటి పదం వాడాడు ఇక్కడ మహర్షి. భూతాలంటే ఏంటి? చరాచర పదార్థాలన్నీ భూతాలే. అర్థమైందా? ఈ భూతాలన్నీ కూడానంట ముత్యాలు. ఆ ముత్యాలన్నిటినీ గుచ్చిన దారం ఒకటి ఉందంట, అది చైతన్యం అంట. ప్రతి పదార్థానికి ఒక రంధ్రము, ఆ రంధ్రంలో ఒక దారం గుచ్చి అన్ని పూసలని గుచ్చినటువంటి ఒక దారం ఉందట, అదే చైతన్యం అట. ఇదయ్యా చైతన్యం, ఇది భూతముక్తావళి. ఇక్కడ నువ్వు పూసలని చూడబాకయ్యా. పూసలు రకరకాల ఎర్ర రంగు, నల్ల రంగు, తెల్ల రంగు, పెద్దవి చిన్నవి రకరకాల పూసలు పదార్థాలన్నిటి గుచ్చబడిన లోపల చైతన్యం ఏదైతే ఉందో దారాన్ని చూడు అని బోధిస్తున్నాడు ఇక్కడ కచుడు అన్నమాట. ఈ ఎపిసోడ్తో స్థితి ప్రకరణం పూర్తయింది. ఇక రేపు ఉపశమ ప్రకరణం ప్రారంభమవబోతోంది. రేపటి ఎపిసోడ్లో ఉపశమ ప్రకరణంని ప్రారంభిస్తాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద.